ఆగమైన వ్యవస్థల్ని సెట్ చేస్తున్నాం, ఆటంకాల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజల ఆలోచనని ప్రభుత్వం ఆచరిస్తున్నది, తెలంగాణ వల్లే కులగణకు కేంద్రం ఒప్పుకుంది, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకనామిక్ రాష్ట్రం, న్యూయార్క్ టోక్యోతో పాటు పోటీ పడేలా టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, స్వయం సహాయక గ్రూపులోను మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు, సన్నబియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి, ప్రభుత్వ స్కూళ్లలో ఫ్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాం, ఇక 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయడమే లక్ష్యమంటూ వెల్లడి, పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలంటూ వార్త. సో 10 ఏళ్లలో అస్తవ్యస్తంగా తయారైన రాష్ట్ర ఆర్థిక రంగంతో పాటు అన్ని వ్యవస్థల్ని తాము అధికారంలోకి వచ్చాక గాడిన పెడుతున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆటంకాల్ని అధిగమిస్తూ ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామంటూ, ఇక న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ, ఇక 10 ఏళ్లలో నాశనమైన వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా సెట్ చేస్తున్నాం, నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నాం, విద్యా కమిషను, వ్యవసాయ కమిషను ఏర్పాటు చేశాం, సమాచార కమిషనర్లు, లోకాయుక్త, హెచ్ఆర్సీ సభ్యులను నియమించి వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తూనే, ఇక 9 మంది కళాకారులకు, ఉద్యమకారులకు 1 కోటి వందనాలంటూ ఇచ్చిన మాట ప్రకారం ₹1 కోటి చొప్పున అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇక అందుకున్న వారిలో అందశ్రీ, ఎక్క యాదగిరి, సుద్దాల అశోక తేజ, జయరాజు, పాశం యాదగిరి, దివ్యంగత గద్దరు, గూడ అంజయ్య తరపున స్వీకరించిన కుటుంబ సభ్యులు, ఇక విదేశాల్లో ఉన్న గోరెటి వెంకన్న తరపున అందుకున్న కూతురు, ఇక నలిమేల భాస్కర్ కాలోజీ సాహిత్య పురస్కార ప్రదానం అంటూ వార్త కనిపిస్తుంది. సో ఇదంతా కూడా నిన్నటికి సంబంధించినటువంటి వార్తనే. సో నిన్న మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కళాకారులు, ఉద్యమకారులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ, వాళ్ళతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దిగుతూ ఉన్నాడు. దానికి సంబంధించి మాట్లాడుకోవాలి. ₹1 కోటి 4th సీట్లో వాళ్ళకు 250 గజాల జాగా, ఒక తామరపత్రాన్ని మరి ఇచ్చినటువంటి పరిస్థితి. దాని గురించి ఒకసారి మనం డిస్కషన్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ చూస్తే ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, ఇది సతీష్ కొంచెం జూమ్ చేయలేదు. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ కనబడుతున్నటువంటి ఒక్కొక్కరు ఒక ఫిరంగి అని చెప్పుకోవాలి, ఒక్కొక్కరిది ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి జయరాజ్ అన్న ఆయన పాటలతోటి, ఆయన మాటలతోటి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇక మనం చెప్పలేదు, వర్ణానితం కాదు, ఇంకా వర్ణించలేము కూడా. ఎందుకంటే అనేకమైనటువంటి పాటలు, వానమ్మ వానమ్మ అనే పాట కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటల్ని, అద్భుతమైనటువంటి పాటల్ని తెలంగాణ ప్రజలకు అందించినటువంటి ప్రజా గాయకుడు జయరాజ్ అన్నను కళను గుర్తించరు. ఎక్కా యాదగిరి మీ అందరికీ తెలుసు, ఏదైతే అమరుల స్మారక స్తూపాన్ని గన్ పార్క్ దగ్గర మరి చెక్కినటువంటి ఎక్కా యాదగిరి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పాశం యాదగిరి సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, సుద్దాల అశోక్ తేజ కావచ్చు. సో ఇక మీ అందరికీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి అందశ్రీ గారికి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ మరి తెలంగాణకు ఒక అద్భుతమైనటువంటి గేయాన్ని రచించినటువంటి వ్యక్తి కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ గోరెటి వెంకన్నకు సంబంధించినటువంటి వాళ్ళ బిడ్డలకు నడిపిస్తూ ఉంది. సో ఇక్కడ కొంతమంది కుటుంబాలు, ఎవరైతే కళాకారుల కుటుంబాలకు సంబంధించి మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రభుత్వం అందించినటువంటి పారితోషికాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాల్ని, ఆ గౌరవాన్ని వాళ్ళు స్వీకరించినటువంటి పరిస్థితి మనకు నిన్న చూసినాం. వీళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర, వర్ణించలేనిది. అందశ్రీ కావచ్చు, సుద్దాల కావచ్చు, మరి పాశం యాదగిరి కావచ్చు, ఎక్క యాదగిరి కావచ్చు, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర తెలంగాణ ఉద్యమంలో. మరి వీళ్ళ చరిత్రను ఒక్కసారి కనుక మనం తవ్వి చూస్తే, చరిత్రను కనుక మనము ఒక్కసారి చరిత్ర పేజీలను కనుక తిరగేస్తే ఇక్కడ కూర్చున్నటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క లెజెండరీలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర ఉన్నది. వాళ్ళు పాడే పాట కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ ఉద్యమం కానీ మరొక అద్భుతమైనటువంటి భావి తరాలకు వాళ్ళ మెసేజ్, భావి తరాల భవిష్యత్తుకు బంగారు బాటలో వీళ్ళ యొక్క పాత్ర ప్రధానంగా ఉన్నది. సో వీళ్ళతో పాటు ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు. సకల జనులు కొట్లాడితే తెలంగాణ ఏర్పడ్డది. సకల జనుల్లో ఇంకా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, ఉద్యమకారుల కుటుంబాలు ఉన్నాయి, అమరవీరులు ఉన్నారు, అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చరిత్రనే ఉన్నది తెలంగాణకు. ఈ చరిత్ర అంతా కూడా మరి ఇక్కడ కనబడుతున్నటువంటి కొంతమందిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సో నిన్న ముఖ్యమంత్రి వీళ్ళందరినీ
మరి గౌరవిస్తూ సన్మానిస్తూ ఇక్కడ కొన్ని అంశాల గురించి చెప్పిండు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు, ప్రజలు ఆలోచనల ప్రభుత్వం ఆచరిస్తుంది, తెలంగాణ వల్లే కులగణన కేంద్రం ఒప్పుకుంది, ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047 టార్గెట్గా మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక న్యూయార్క్, టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ, స్వయం సహాయక గ్రూపుల్లో మహిళలకు ఉచిత వైద్యం, ఇక సన్నబియ్యం పంపిణీతో 3 కోట్ల మందికి లబ్ధి, ప్రభుత్వ స్కూళ్ళలో ఫ్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాం, 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయడమే అంటూ మరి కొన్ని అంశాల్ని రేవంత్ రెడ్డి నిన్న పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కొన్ని ప్రస్తావించాడు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు, విధ్వంసం కావచ్చు, ఇవన్నిటినీ అధిగమిస్తూ మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మరి తెలంగాణ ప్రధానంగా భారత్ని భవిష్యత్తులో మరి ముందుకు తీసుకుపోయే విధంగా, భారత్లో తెలంగాణ అంటే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే విధంగా 2047 ఒక విజన్ తోటి మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరు చేయడం కావచ్చు, సన్నబియ్యం పంపిణీ కావచ్చు, మహిళలకు ఇస్తున్నటువంటి ఇప్పుడైతే ఏవైతే పథకాలు ఉన్నాయో మరి భవిష్యత్తులో ఫ్రీ వైద్య పరీక్షలు కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి అంశాలని మరి ముందుకు తీసుకోబోతున్నామని ముఖ్యమంత్రి కుల్లంకుషగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల్ని, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయబోయేటువంటి అంశాలని ఇక్కడ చర్చించినట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనా నిన్న జూన్ 2 మీద అయితే చాలా ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఉద్యమకారులకో, తెలంగాణ ప్రజలకో, లేకపోతే రైతన్నలకో, లేకపోతే ఉద్యోగులకో, నిరుద్యోగులకో ఇట్లా ఏదైనా ఒక తీపి కబురు చెప్తారేమనుకున్నారు. కానీ నిన్న ఏం చెప్పలేదు. 5న క్యాబినెట్ భేటీ పెట్టుకొని మరి 5 తర్వాత ఏమైనా అనౌన్స్మెంట్ చేసేటువంటి ఛాన్స్ అవుతున్నది. సో మొత్తం మీద ఇది నిన్న ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి ప్రధాన